హాయ్ అండి, వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఆ రెసిపీ మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. చికెన్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, కారం. సాల్ట్ మాత్రం చికెన్కి ఎంత సరిపోద్దో అంతే వేసుకోవాలి. నేను అలాగే వేస్తాను. ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా సామాలు. నేను ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేస్తున్నాను అనమాట. మసాలా సామాలు ఐడియా ఉంటుంది కదా అందరికీ. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, అనాస పువ్వు, ఇవన్నీ హోల్ మసాలా సామాలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా సామాలు, అవన్నీ వేస్తున్నాను ఇందులో. నేను తక్కువ వేస్తున్నాను మసాలా. పిల్లలు ఎక్కువ స్పైస్ ఉంటే తినలేరని. అదిగోండి యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. కావాలంటే మీరు కొంచెం క్వాంటిటీ తగ్గించి పెంచుకొని అలా చేయండి, కానీ అన్నీ వేయండి. నాకు అన్నిటి పేర్లు సరిగ్గా తెలీదు, అందుకనే. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇందులో. పెరుగు, ఇది పాలమేగడ ఉంటుంది కదా, అది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే కారం ఎక్కువ ఉండదు అన్నమాట. అది వేస్తే కమ్మగా ఉంటుంది, కారం ఎక్కువ తెలీదు. ఇదిగోండి రైస్ పెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి 1 గంట ముందే నానబెట్టి పెట్టుకుంటాను అన్నమాట బియ్యం. ఇందులో కూడా చికెన్ కూడా నీట్గా అన్ని మసాలాలు పట్టించేసి ఒక 3-4 అవర్స్ పక్కన పెడితే నీట్గా మసాలాలు అన్నీ పడతాయి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి గిన్నె పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్, నెయ్యి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేను నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేస్తాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుందని. ఇందులో మళ్ళీ కొంచెం మసాలా సామాన్లు వేస్తున్నాను. యాలకులు, ఇదిగోండి ఇందులో చూపించినవన్నీ. సాజీరా కూడా కొంచెం వేసాను. చెప్పాను కదా నాకు వీటన్నిటి పేర్లు సరిగ్గా తెలీదు. బిర్యానీ మసాలాల ఐడియా ఉంటుంది కదా. అందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి నీట్గా ఫ్రై అవ్వాలన్నమాట. నిజానికి దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ దమ్ బిర్యానీ చేయాలంటే ముందే అన్నీ చికెన్ అది మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. ఆ రోజు అది అవ్వలేదు, అందుకని నార్మల్ బిర్యానీ చేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసేస్తున్నాను ఇందులో. అదిగోండి బాగా కొంచెం అందులో వాటర్ అంతా వచ్చేసి 70% కుక్ అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను. బాగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు అప్పుడు రైస్ వేసుకోవాలి ఇందులో. ఇదిగోండి నీరు వదలడం స్టార్ట్ అయింది కదా, మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు ఉంచుతాను. ఇదిగోండి నీళ్ళు బాగా వదిలేసింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేయడమే. నీళ్ళు కొలత మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేయండి, నేను చెప్తాను ఇప్పుడు ఎలా వేయాలో. ఇదిగోండి రైస్ అంతా వేసేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి. బాస్మతి రైస్ కదా, ఇవి ఉంటాయి. మనం ఎక్కువ తిప్పేస్తే ఏంటంటే ముక్కలు అయిపోయి బియ్యం ఉడికిన తర్వాత బాగోదు రైస్. ఇదిగోండి మొత్తం బియ్యం అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుతున్నాను అంతే. కలిపిన తర్వాత ఇంక ఎసరు వేసేసుకుంటాను. నేను 2.5 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. 1 గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి. అదిగోండి చూసారా, 2.5 గ్లాసులు బియ్యం, 3 గ్లాసులే వాటర్ వేసాను నేను. ఎందుకు అంటే చికెన్లో వాటర్ అంతా వచ్చింది కదా ఆల్రెడీ, అది ఉంటుందని చెప్పి 3 గ్లాసులే వేస్తున్నాను వాటరు. కరెక్ట్గా సరిపోతుంది ఇలా మీరు చూసుకొని వేసుకుంటే. ఎక్కువ అయ్యిందంటే మాత్రం మొత్తం జావ అయిపోతుంది, బాగోదు. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ఇలా వండి చూడండి, నిజంగా చాలా బాగుంది. దున్నే బిర్యానీ అంటారు కదా, అది కూడా ఇంతే, ఇలాగే చేస్తారు. కానీ మాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చింది. ఇదిగోండి అయిపోయింది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం టు హై ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే చాలా నీట్గా ఉడికిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వీడియో తీసేది మా ఆయన గారు అనమాట, అందుకే నేను తినడం వీడియో తీస్తున్నారు. ఇదిగోండి పిల్లలందరూ ఆల్రెడీ చాలా వరకు తినేసాము, మధ్యలో గుర్తొచ్చి అతను వీడియో షూట్ చేస్తున్నారు. చూసారా, బాగుంది, చాలా బాగుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం బిర్యానీ సామాన్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, చిన్నవాళ్ళకైతే కొంచెం తగ్గించండి పిల్లలు ఉన్నారనుకుంటే. అంతే. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నీ. అప్పుడు గుర్తొచ్చి ఆయన వీడియో తీశారు మళ్ళీ.
అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.